బాలాజీ అండి. ఇదో నేను ఇవాళ పుట్నాల చట్నీ చేశాను. ఏంటంటే మనము చిన్న చిన్న కటోరీలు కొనుక్కున్నాం అనుకోండి, ఇలా ముంచుకొని తినడానికి రాదు, నంచుకొని తినడానికి రాదు. అందుకని కొంచెం పెద్దది కొనుక్కుంటే ఈ వేళ్ళు కూడా పట్టి చక్కగా మీరు దాన్ని ఇలా తినొచ్చు. ఇలా తీసుకుని ఒక చిన్న కాదు కొంచెం పెద్ద బౌల్ పెట్టుకోండి. అయితే వెండి పళ్ళంలో బంగారు పువ్వు వేసుకోండి, చాలా మంచిది. అమ్మగారు వాళ్ళు ఎట్లాగో ఇస్తారు కదా పెళ్లి చేసేటప్పుడు, అయితే దాన్ని యూజ్ చేసుకోండి. ఒకటి పూజకు పెట్టుకోండి, ఒకటి మీరు తినడానికి పెట్టుకోండి. బికాజ్ లైఫ్ ఈజ్ వెరీ స్మాల్ అండి. సో యూ నీడ్ టు ఎంజాయ్ ద లైఫ్. మీ తర్వాత మీ వెండి పళ్ళం ఎవరు తెరిపోతుందో, ఎవరు తీసుకుంటారో, ఏం చేస్తారో అవన్నీ అనవసరం. మీ లైఫ్ టైంలో మీరు చక్కగా వెండి పళ్ళంలో తినండి. దీన్ని ఇలా బంగారు పువ్వు వేసుంటే మనకి అంటు ఉండదు అనమాట. నీసు తినొచ్చు, ఇంకా వెజిటేరియన్ ఫుడ్ తినొచ్చు, అన్నీ మనము దాంట్లో తింటూ ఉండొచ్చు అనమాట. నేను ఇది తిన్నప్పుడల్లా మా అమ్మని మా నాన్నని గుర్తు చేసుకుంటూ ఉంటాను. చాలా వండర్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటాను దానిలో తినేసి ఒక క్వీన్ లాగా. ఐ థింక్ యూ లైక్ ద ఆస్పెక్ట్. అయితే ఈ చట్నీ ఎలా చేశానంటే పుట్నాలు, పచ్చి ఆనియన్, ఇంకా ఎండుమిరపకాయలు, చింతపండు, లేకపోతే లైమ్ జ్యూస్, తర్వాత ఉప్పు తగు మాత్రం, అదే రుచికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. ఒక రెండు దోశలు తిన్నామనుకోండి, రాత్రి వరకు మనకి ఇంకా ఆకలి లేదనమాట. దోశ తెల్లగా ఎందుకు వచ్చింది అంటే సగం ఉరద్దాలును సగం బాయిల్డ్ రైస్ వేసాను కదా. అయితే ఇంకా ఒక స్పూన్ గిన్నె మనము శనగపప్పు వేస్తే అది బాగా ఎర్రగా వస్తుంది. లేదు అక్కర్లేదు అనుకుంటే అది మామూలుగా ఇలాగ తెల్లగా వస్తుంది. కానీ బాగా కాలిందనమాట ఈ దోశ. అయితే ఒక 10 minutes అన్నా కాలుద్ది తవ మీద. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పప్పులో ఈ దోశలకి నానేస్తారు కదా, ఆ పప్పులో మీరు కావాలంటే ఒక స్పూను ఇది వేసుకోవచ్చు, మన అటుకులు ఐరన్ రిచ్, తర్వాత మురుమురాలు వేసుకోవచ్చు ఒక స్పూను బార్లీ గింజలు వేసుకోవచ్చు. సలవ మంచి ఫ్రీ ఇది అవుతుంది, మోషన్ కానీ యూరిన్ కానీ బాగా పాస్ అవుతుంది అనమాట. ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, యూరినరీ ప్రాబ్లమ్స్. ఇంకా సగ్గుబియ్యం వేసుకోవచ్చు ఒక స్పూను. ఇలా మెంతులు కూడా వేసుకోవచ్చు. సగ్గుబియ్యం మెంతుల గురించి నేను చెప్పక్కర్లేదు, మీకు చాలా తెలుసు అనుకుంటా. సలవ చేస్తే ఇంకో చాలా మంచిది హెల్త్కి. షుగర్ ఉన్న వాళ్ళు తప్పకుండా మెంతులు వేసుకోండి. అయితే ఇలాంటి ఒక స్ట్రాంగ్ మీల్ తీసుకోండి, చాలా మంచిది. మార్నింగ్ ఇది తిన్నారంటే మీకు రాత్రి దాకా ఆకలేయదు. రాత్రి 2 పళ్ళు తింటే చాలన్నమాట. ఈ 2 దోశలు బి వెరీ వెరీ స్టమక్ ఫీలింగ్ అండి. ట్రై క్యాచింగ్ అప్ దిస్ kind of meal and like, share and subscribe my channel. In the caption or further comments kindly keep putnalu, okay, rich in protein. Putnalu rich in protein ane oka caption పెట్టండి. I'll feel so happy. Like, share and subscribe my channel. Thanks for watching. Kavita Balaji here. Keep watching my videos. See you in my next video. Thank you.